దేవునికి మహిమ కలుగును గాక. 165వ రోజులో మనము సామెతల గ్రంథ ధ్యానాన్ని చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. సామెతల గ్రంథం మనం 28వ అధ్యాయంలో 6 వచనాలు అయిపోయాయి. 7వ వచనంలో ఉన్నాం. ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధిగల కుమారుడు, తుంటర్ల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. రెండు రకములైన కుమారుల గురించి, రెండు విధాలైన కుమారుల గురించి ఇక్కడ రాయబడ్డది. ఒకడు బుద్ధిగల్లోడు, ఒకడు అపకీర్తి తెచ్చేవాడు. ఒకడు బుద్ధిగల కుమారుడు, మరొకడు అపకీర్తిని తెచ్చే కుమారుడు అనే మాట ఇక్కడ చాలా స్పష్టంగా ఈ మాట వ్రాయబడ్డది. తప్పకుండా ఈ మాట మనలను, మన పిల్లలను ఖచ్చితంగా హెచ్చరించవలసిన మాటే. మనం ఇప్పటికే పిల్లల గురించి, పిల్లల పెంపకం గురించి, పిల్లల విషయాలను గురించి మనం నేర్చుకుంటూనే వచ్చాం. ఈ సామెతల గ్రంథం ప్రతి కోణంలో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడినట్లుగా మనం చాలా స్పష్టంగా నేర్చుకుంటూ గమనిస్తూనే వచ్చాం. చాలాసార్లు గ్రంథకర్త తండ్రిగా కుమారునికి రాస్తున్నట్టుగా, లేదా దేవుడు తండ్రిగా గ్రంథకర్తకు కుమారునిగా స్వీకరించి రాస్తున్నట్టుగా చాలా విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సామెతలు 23:19లో నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకో అన్నమాట. నువ్వు విని జ్ఞానము తెచ్చుకో. కాబట్టి కుమారుడికి జ్ఞానం కావాలి, కుమారుడికి అవగాహన కావాలి, కుమారుడికి ఏది చేయాలో ఏది చేయకూడదో అన్న అవగాహన ఉండాలి అనే మాట మనం బైబిల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. 29వ అధ్యాయం సామెతల గ్రంథంలో కూడా 3వ వచనంలో మరలా ఈ కుమారుని గురించిన హెచ్చరికను మనం చాలా క్లియర్గా గమనిస్తాం. జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును. కాబట్టి తండ్రిని సంతోషపెట్టే కుమారులమా, తండ్రిని దుఃఖపెట్టే కుమారులమా, తండ్రికి సంతోషం ఇచ్చే కుమారులమా, తండ్రిని దుఃఖపెట్టే కుమారులమా అని మనం ప్రశ్నించుకోవాలి. అలాగే మన పిల్లల్ని కూడా గమనించాలి. ఇప్పుడు మనకు ఒక తండ్రి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయనను విశ్వసించిన వారందరికీ ఆయన తండ్రి, ఆయనను అంగీకరించిన వారందరికీ ఆయన తండ్రి. రోమ 8:14 ప్రకారం ఆయన ఆత్మచేత నడిపించబడుతున్న వారందరికీ ఆయన తండ్రి. ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపించబడతారో వారందరూ ఆయన కుమారులు. అంటే ఆయన మనకు తండ్రి అయితే, మనం ఆయన కుమారులమైతే, మనం ఆయనకు ఘనత తెచ్చేవారమా లేదా ఆయనకు అపకీర్తి తెచ్చేవారమా, బుద్ధి కలిగిన వారమా బుద్ధి లేని వారమా మనం ఆలోచించాలి. తండ్రి మంచోడే, తండ్రి యొక్క చిన్న కుమారుడు బుద్ధి లేని వాడైపోయాడు. నా ఆస్తి నాకు ఇవ్వన్నాడు, పంచుకున్నాడు, వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం వలన ఆస్తి అంతటిని నష్టపరుచుకున్నాడు, పందుల పెట్టు దగ్గర తేలాడు. అప్పుడు వానికి బుద్ధి వచ్చింది. అలాంటి కుమారులుగా మనం ఉండొద్దు. ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత, ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయకుండా ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత బుద్ధి తెచ్చుకునే కుమారులుగా కాదు, అన్నీ ఉన్నప్పుడే, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే బుద్ధి కలిగిన వారిగా దేవుని బిడ్డలు ఉండవలసిన అవసరత ఉంది అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తుంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. అందుకే చాలాసార్లు నేను మీతో మాట్లాడుతున్నాను, మన స్నేహితులు ఎవరు అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంటుంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యువర్ బిహేవియర్. టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్తాను. అంటే మన స్నేహితుని బట్టి మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది అని లోకంలో పుట్టిన సామెత. స్నేహితులు ఉండాలి. ఫ్రెండ్లెస్ లైఫ్ ఈజ్ ఏ ఫ్లవర్లెస్ గార్డెన్ అన్నాడు ఒక ఆయన. బహుశా షేక్స్పియర్ అన్నాడు అనుకుంటాను. ఫ్రెండ్లెస్ లైఫ్ ఈజ్ ఏ ఫ్లవర్లెస్ గార్డెన్. స్నేహితుడు లేని జీవితం పువ్వు లేని తోట వంటిది, పుష్పం లేని తోట వంటిది అన్నాడు ఆయన. స్నేహితులు ఉండాలి. అసలు స్నేహితులు లేకుంటే ఆ ప్రెజర్ రిలీఫ్ పాయింట్ దొరకదు మనకు. స్నేహితులు ఉండాలి. కానీ ఆ స్నేహితులు ఎవరుండాలి, ఎవరితో మనం స్నేహం చేయాలి,
అది చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలంగా అందరితో స్నేహం చేయవలసిన వారం కాదు. కీర్తన 1వ అధ్యాయంలో మనం అదేగా నేర్చుకుంది. 1వ అధ్యాయంలో మొదటి మాటల్లో అదే కదా నేర్చుకుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని నేర్చుకున్నాం కదా. చెప్తారా మిగిలింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు మీ వాయిస్ రావట్లేదు. 1 మినిట్ అన్న చెప్పండి అన్న. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్తులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అంటే ముగ్గురు తేలిపోయారు ఇక్కడ. దుష్టులు, అపహాసకులు, పాపులు తేలిపోయారు. వారితో మనం సహవాసం చేయవలసిన వారము కాదు కదా. అదే కదా కొరింథీ మొదటి పత్రిక 15:33లో, కొరింథీ మొదటి పత్రిక 15:33లో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అంటే దుష్టుడు మంచోడిని చెడపగలడు, మంచోడు దుష్టుని సరి చేస్తాడు అనే మాట ఎక్కడ లేదు. ప్రభావం ఎప్పుడు కూడా దుష్టత్వానికి ఉన్నంత ప్రభావం మంచితనానికి లేదు. చాలా మంది ఏమంటారంటే 6 నెలల సహవాసంలో వాడు వీడైతాడు, వీడు వాడైతాడని. 100%. 6 నెలల సహవాసంలో మంచోడు దుష్టుడు కాగలడు, కానీ దుష్టుడు మంచోడిగా కాలేడేమో. కొంతమంది ఏమంటారంటే, అన్న ఏంద్రా నువ్వు వాంతు తిరుగుతున్నావు అంటే, నేను వాంతు తిరిగి వాడిని మారుద్దాం అనుకుంటున్నా అన్నోళ్ళని నేను చూశాను. కొంతమందిని మార్చలేదు, కానీ వీడు మారిపోయాడు. మంచి చెడు మీద ప్రభావం చూపించేది చాలా తక్కువ, కానీ చెడు మంచి మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. అందుకే అంత సులువుగా దుష్టత్వానికి దగ్గరగా మనం జీవించకపోవడం మంచిది. అందుకే మన సహవాసం చాలా ప్రాముఖ్యం, మన స్నేహితుడు చాలా ప్రాముఖ్యం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13 నుండి 15 వచనాల్లో దేవుడు అన్నాడు, నేను నీకు స్నేహితుడుగా ఉంటానన్నాడు. జాన్ 15:13-15. ఒకసారి మీరు ఆ టేస్ట్ చూస్తే, ఫ్రెండ్షిప్ విత్ జీసస్, దేవునితో సహవాసం చేసే మీరు ఆ టేస్ట్ చూస్తే విడిచిపెట్టరు. ఇంకెవరెవరితో గడపాలని ఇష్టపడరు. నేను కూడా చాలా మంది ఫ్రెండ్స్తో ఉన్న వ్యక్తిత్వం కలిగిన వాడిని. ఐ లవ్ ఫ్రెండ్షిప్, ఐ లవ్ ఫ్రెండ్స్. అసలు ఇంట్లో ఉండకుండా తిరిగేవాడిని నా చిన్నప్పుడు. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎప్పుడు ఫ్రెండ్సే, అందరితో ఫ్రెండ్స్ తోటే ఉన్నా నేను. వన్స్ దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఫ్రెండ్స్తో ఉన్నా నేను. స్లోగా దేవుడు నాతో ఫ్రెండ్షిప్ చేయడం, నేను దేవుణ్ణి రుచి చూసి దేవునితో ఫ్రెండ్షిప్ చేయడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారా లేరా అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఉండొచ్చు చాలామంది నా క్లాస్మేట్స్, చాలామంది ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారు. కానీ యేసయ్య స్థానాన్ని ఎవరు రిప్లేస్ చేయలేరు. ఆయన ఫ్రెండ్షిప్లో ఉన్న మాధుర్యం అర్థమైపోయింది నాకు. అందుకే నేను చాలామందికి చెప్తా ఉంటాను, ఒక్కసారి ఆ టేస్ట్ చూడండి మీరు. టేస్ట్ జీసస్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటే 34వ కీర్తన 8 ప్రకారం ఆయనను విడిచిపెట్టమండి మనం. ఆయన లేకుండా ఉండలేమండి మనం. కాబట్టి తుంటర్ల సహవాసం తండ్రికి అపకీర్తి తెస్తుంది. తుంటరుతో సహవాసం చేశావు కాబట్టి నీ తుంటరి పనులన్నీ నీకు అబ్బుతాయి. ఆ తుంటరి పనులలో ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతావు. దాన్ని బట్టి మీ తల్లిదండ్రులకు అపకీర్తి వస్తుంది. ఫలానా వాళ్ళ కొడుకు. సమాజం ఎటువంటిదంటే నిన్ను బట్టి నీ తల్లిదండ్రులను, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని అంచనా వేసే దుస్థితిలో సమాజం ఉంది. అది బాధాకరమైంది. చాలాసార్లు ఎస్పెషల్గా మన ఇండియన్ ఏమంటారు, ఈ ఇండియన్ ట్రెడిషన్లోనే ఎందుకో ఆ దుస్థితి ఉందండి.
చాలాసార్లు కొడుకు మంచి చేస్తే తండ్రిని మెచ్చుకోవడం తక్కువే, కానీ కొడుకు చెడు చేస్తే దానికి తండ్రిని తల్లిని బాధ్యులను చేయడం మాత్రం ఎక్కువ కనబడుతుంది. మీకు తెలుసా పలానా కొడుకు ఏం చేశాడో అంటారు. పిల్లల్ని బట్టి తల్లిదండ్రులను బాధ్యులను చేస్తారు. సరే, ఏదేమైనా నేను మిమ్మల్ని ఉదయకాలాన బతిమాలేది లేదా హెచ్చరించే విషయం ఏంటి అంటే, తండ్రికి అపకీర్తి తెచ్చే పని చేయకండి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, మన తండ్రి మన ప్రభువే. ఆత్మీయంగా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయనకు అపకీర్తి తెచ్చే పని చేయొద్దు. అందుకే చాలా సింపుల్గా నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడతాను ఎప్పుడు కూడా. నువ్వు చేసే పని ద్వారా దేవునికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? మనందరూ తెలుసుగా, కొరింథీ మొదటి పత్రిక 10:31, మీరు భోజనం చేసినను పానం చేసినను మరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి. కొరింథీ మొదటి పత్రిక 10:31. మనం ఏది చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. నువ్వు చేసే పని ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నువ్వు చేసే పని ద్వారా దేవునికి ఘనత వస్తుందా? నువ్వు చేసే పనిని బట్టి దేవుడు ఘనపరచబడుతున్నాడా? అది మనందరి రెస్పాన్సిబిలిటీ అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది మనందరి బాధ్యత అనే మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏది చేసినా నా ఇష్టం నుంచి బయటకు వచ్చేద్దాం. మనం ఏది చేసినా దేవుని ఇష్టం, తండ్రి చిత్తం అనే స్థాయికి ఎదగాలి మనం. తుంటర్ల సహవాసం. బైబిల్ క్యారెక్టర్లో పెద్ద తుంటరోడు ఎవడంటే సాతానుగాడే. వాడు పెద్ద తుంటరోడు. మనం తెలియకుండానే వానితో సహవాసం చేసి మన పరలోకపు తండ్రికి అపకీర్తి తెస్తున్నాం. మనల్ని బట్టి మన తండ్రి అపకీర్తి చేయబడుతున్నాడు. ఓ క్రైస్తవులా, పలానా క్రైస్తవుడు పలానా దేవుని నమ్ముకున్న తర్వాత పలానా తిరిగి జరిగింది అని తండ్రికి అపకీర్తి వస్తుంది. క్రైస్తవులు అంటే రకరకాలైన అపార్థాలు, బైబిల్ చెప్పని అర్థాలు క్రైస్తవుల మీద ఏర్పడుతున్న దినాల్లో మనం ఉన్నాం కాబట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అది 7వ వచనం. కాబట్టి నువ్వు బుద్ధి గలవాడు, ఉపదేశం అంగీకరిస్తాడు, అపకీర్తి తెచ్చేవాడు తుంటర్లతో సహవాసం చేస్తాడు. యవనస్తులతో కూడా నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను ఈ సమయంలో. ప్లీజ్ చెక్ యువర్ ఫ్రెండ్షిప్. మళ్ళీ అదే చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, స్నేహం, సహవాసం. ఫ్రెండ్షిప్ విత్ హ్యూమన్, ఫెలోషిప్ విత్ గాడ్. అధిక సమయం గడిపేది ఫెలోషిప్, చాలా తక్కువ సమయం గడిపేది స్నేహం. ఎక్కువ సమయం గడిపేది ఫెలోషిప్ విత్ క్రైస్ట్, దేవునితో చేయండి. తక్కువ సమయం గడిపేది మనుషులతో చేయండి. అది కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే, అంతే తప్ప దాన్ని దాటి బియాండ్ దట్ వెళ్ళి మన వ్యక్తిత్వాన్ని, దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా మీరు ఉండొద్దు. అది మంచిది కాదు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది పిల్లలకు, యవనస్తులకు 24 గంటలు ఫ్రెండ్సే. ఒకవేళ వాళ్ళ అమ్మ తిడితే, మమ్మీ మా ఫ్రెండ్స్ గురించి ఏం మాట్లాడొద్దు అనే పిల్లలు చాలామందిని చూశాను. కాబట్టి కొంచెం వివేచన కావాలి. ఇంకా నేను ఒక క్రైస్తవుడిగా, ఆత్మీయమైన వ్యక్తిగా మాట్లాడమంటే అన్యులతో సహవాసం ఇంకా డేంజర్. చాలా జాగ్రత్తగానే వారితో ఉండడం మంచిది. మన భక్తి, మన సౌశీల్యము, మన ఆత్మీయత, మన వ్యక్తిత్వము, దేవుడితో ఉన్న మన రిలేషన్షిప్ కట్ కాకుండా అన్యులైనా క్రైస్తవులైనా వారితో సహవాసం చేయడం మంచిది అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 28వ అధ్యాయం సామెతలు 8వ వచనం. వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి పెంచుకున్నవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. నాకెందుకు ఈయన ఏ సందర్భంలో ఈ మాట చెప్పాడో నాకు అర్థం కాలేదు.
ఈ మాట కొంచెం కాంట్రవర్సీగా కనబడింది నాకు. వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి పెంచుకునేవాడు, దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును అన్నాడు. ఈ రెండవ సెంటెన్స్ కొద్దిగా నాకు కాంట్రవర్సీగా ఉంది. నేను ఇంకా కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను. వాస్తవానికి ధనం అశాశ్వతం అని చెప్పాలనుకుంటున్నాడు. నువ్వు బాగా సంపాదించిన ఆఖరికి అది ఎక్కడికి పోతుందో తెలుసా అని చెప్పాలన్న ఉద్దేశం దీని ఉద్దేశం. నువ్వు వడ్డీ లెక్కించి దుర్లాభం చేసి తెచ్చుకునే ఆస్తి అది నీకేం ప్రయోజనకరంగా ఉండదు తెలుసా అని చెప్పాలనేదే ఈ వాక్యం యొక్క ఉద్దేశం. కానీ దాన్ని ఈ రీతిగా వ్రాయించడం లేదా చెప్పడం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అయితే దీన్ని మనము ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో కనుక మనము చూడగలిగితే, ఇంగ్లీషు ట్రాన్స్లేషన్లో మనం చూస్తే కొంచెం ఇది ఖచ్చితంగా మనకు ఒక ఐడియాని ఇస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హీ హూ ఇంక్రీజెస్ హిజ్ వెల్త్ బై ఇంట్రెస్ట్ అండ్ అజురీ gathers it for him who is gracious to the father poor. ఇంకా 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 మనకు క్లియర్గా అర్థం చేసుకుంటే, ఇప్పుడు అదే మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో బట్టి ఖచ్చితంగా అది వానికి నిలవదు అనే దృక్పథంతో మాట్లాడుతున్నటువంటి మాట. అది వానికి నిలవడానికి వీలేదు అనే మాట. సరే, మనం ఒక్కొక్కటిగా ఆలోచిస్తే ఇది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. మీరు ఇన్వాల్వ్ అవుతారని నేను అనుకుంటున్నాను. క్రైస్తవులు వడ్డీలకి ఇవ్వచ్చా? తమ ధనమును క్రైస్తవులు వడ్డీలకి ఇవ్వచ్చా? ఇవ్వకూడదు అయ్య గారు. వద్దు, తేవద్దు, తీసుకోవద్దు. తమేమంటావు? ఇవ్వద్దు, తీసుకోకూడదనా? రెండో క్వశ్చన్ కూడా నువ్వు వేసినావు నాకు. మీరు మాట్లాడతారని ఎదురు చూస్తారా? నేను ఇవ్వకూడదు అయ్య గారు. ఇవ్వకూడదు, తీసుకోకూడదు. తీసుకోకూడదు అని ఒక మాట అనడానికి కారణం ఏంటంటే అన్న, తీసుకుంటే అలవాటు అయిపోతా ఉంటది ప్రతిసారి. మరి ఇప్పుడు చాలా కష్టం వచ్చింది, చాలా ఇబ్బంది వచ్చింది, తీసుకోవచ్చా? అది ఇచ్చే వ్యక్తిని బట్టి, అంటే అసలు తీసుకోకూడదని నేను నా అభిప్రాయం అన్న. కారు ఈఎంఐలో తీసుకోవచ్చా? దానికి అదే వస్తుంది, అది కూడా. హౌస్ లోన్స్ తీసుకోవచ్చా? రైట్. బైక్ లోన్స్ తీసుకోవచ్చా? ఆల్రెడీ రన్ అవుతున్నాయి గారు అలా ఇవన్నీ. అంటే చెప్పింది వడ్డీ విషయమే బ్రేక్, కానీ ఇవి మాత్రం రన్ అవుతున్నాయి. ఫోను, బైకు, తర్వాత లారీలు, హౌస్. నో వర్డ్స్ అన్న, అలా అంతే. రన్ అవుతున్నాయి గారు. పక్కా అయితే తీసుకోకూడదు, అదే ఇవ్వకూడదు. ఇక మీరు అన్నట్టుగా పరిస్థితుల ప్రభావం వల్ల కానీ మనకున్న ఈఎంఐస్ అంటే మీరు అంటే ఖచ్చితంగా అది ఇప్పుడు ఇవ్వకూడదు లేదా తీసుకోకూడదు. సరే, ఇవ్వకూడదు తీసుకోకూడదు అంటే అయితేనే ఇవ్వకూడదు సెట్ అవుతుంది. నువ్వు వడ్డీలకి ఇవ్వద్దు సురేష్, నువ్వు వడ్డీలకి ఇవ్వద్దు, కానీ నాకు వడ్డీకి డబ్బులు కావాలని అనుకో. ఎట్లా చేద్దామంటారు మీరు? నాకు ఇది ఒక పెద్ద 20 సంవత్సరాల నుంచి వేధిస్తున్న ప్రశ్న. మీరు గమనిస్తే కనుక ఇంటి ముందుకు వచ్చి కుర్చీలు అమ్మేటోడు కూడా ఇన్స్టాల్మెంట్లో కుర్చీ ఇచ్చిపోతున్నాడు.
రూపాయల కుర్చీ కూడా ఇన్స్టాల్మెంట్లు ఇచ్చిపోయేటోళ్ళని చూస్తున్నాం మనం. తమ్ముడు శ్రీనివాసరావు గారు, ఎనీ కామెంట్స్? తప్పదన్న, అది తీసుకోక తప్పదు. అది మనం ఏమేమో కానీ తీసుకోక తప్పదు అనే దగ్గరే ఉంది పరిస్థితి. తీసుకోవడం తప్పదు కానీ నమ్మకంగానే కట్టాలి. అంటే ఒక వ్యక్తి నేను అడిగాను, ఒక సీనియర్ దైవజనుని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, వడ్డీ అనేది విశ్వాసుల దగ్గర తీసుకోకూడదు, విశ్వాసులకి ఇవ్వకూడదు. అన్యులకి ఇవ్వచ్చు, వడ్డీలకి అన్యుల దగ్గర తీసుకోవచ్చు అన్నట్టుగా. కరెక్ట్ కాదు అది. ఇప్పుడు అన్యులకి, విశ్వాసులకి వడ్డీకి ఇవ్వకూడదు, బదులు ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు బదులు ఇవ్వచ్చు నేను. కాదు బ్రదర్, దేవుని చిత్తం కాదు. అది ఒక ఆయన నాకు ఇచ్చిన సలహా. అది అట్లా అది ఎట్లుందంటే మళ్ళీ అది మనోన్ని మోసం చేయొద్దు కానీ పక్కోని మోసం చేయొచ్చు అన్నట్టుంది కదా. పాలసీ ఇవ్వద్దు అంటే ఇవ్వద్దు, ఇవ్వచ్చు అంటే అందరికి ఇవ్వచ్చు. సరే అన్న, మీరే చెప్పాలి అన్నా. ఇది ఇటు వచ్చినా అది తప్పదు, వడ్డీ తీసుకోక తప్పదు. వడ్డీకి ఇవ్వకపోవడం అంటే అవి లేవు, కానీ డబ్బులు వడ్డీ తీసుకోవడం అంటే అది వాస్తవం. ఇచ్చే పరిస్థితులు మరి ఎంతమంది ఉన్నారు ఇక్కడ నాకు తెలియదు, కానీ పాపం ఏదైనా ఇచ్చే పరిస్థితిలో ఉన్నా దాని మీద ఏదో ఆధారపడి ఇవ్వడమే ఉంటుండొచ్చేమో ఒకవేళ ఎవరైనా. అన్నా అది చెప్పింది మాత్రం ఒకటే, అప్పు మాత్రం చేయొద్దు అనడం. కష్టం వస్తే నాకు ప్రార్థన చేయండి, ఆ సమయాన్ని నేస్తున్నాడు, ఇదే మాట చెప్పిండే అంతే. రెండోది దేనికి పోవద్దు అంట, ఖచ్చితంగా అదే విధంగా నడుతుంది అంతే. దేవుని స్తోత్రం. ఈ మధ్య ప్రేయర్ చేస్తున్నాను నేనైతే. అన్న ఎజ్రా అన్న, మీ విశ్వాసం చాలా గొప్పది, కానీ ఒకవేళ సరే అప్ప వడ్డీ అని పక్కకు పెడితే ఆ సమయంలో తప్పని పరిస్థితి అయినప్పుడు తీసుకోవడంలో పొరపాటు ఏం లేదు. మనం తీసుకోవడానికి పొరపాటుగా ఎంచడానికి లేదు. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ మన ఈ స్టేట్మెంట్ బట్టి కొంతమంది ఇంకా దేవుడే ఇవ్వాల్సిందని ప్రాణం పోతుంటే కూడా పట్టించుకోకుండా ఉంటే అది కరెక్ట్ కాదు. అదే నేను ఆ విషయం నేను మాట్లాడలేదు, కానీ కాకపోతే మాకు చెప్పింది ఏంటంటే ప్రార్థన చేయమన్నాడు. అయితే మనకి ఏంటంటే కొన్ని విషయాలు దేవుడి ప్రేమను పెట్టేసి ముందుగానే ఇంటి చేస్తుంటాడు, దాని జాగ్రత్త సరి చేసుకుంటూ వచ్చేసి ఇక మనం ముందుకి పోతున్నాం తప్ప ఒకరి గురించి కాదు, మన గురించి మనం చెబుతున్నాం. అది ఎక్సలెంట్ అన్న. దేవుడు నాతో కూడా చెప్పాడు. దేవుడు నాకేం చెప్పిండంటే, నీ అవసరాలు ఎప్పుడు కూడా ఎవరికి చెప్పకన్నాడు. అది 20 సంవత్సరాల్లో నా అవసరాలు ఎప్పుడు ఎవరికి చెప్పలేదన్న. దేవుని స్తోత్రం. ఎప్పుడు మా సంఘంలో కూడా నా అవసరాలు ఇవి, మా పిల్లలకు ఫీజు కట్టాలి, లేదా మాకు ఇబ్బంది ఉంది, మాకు ఈ సమస్య ఉంది అని ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు శామ్యుయల్కు ఫస్ట్ టైం కరోనా వచ్చి అడ్మిట్ చేసినప్పుడు మాకు ఇన్ని డబ్బులు అవుతున్నాయని ఎవరికి చెప్పలేదు. ఈ రెండోసారి 2 ఆపరేషన్లప్పుడు ఇన్ని డబ్బులు అవుతున్నాయని, డబ్బుల గురించి, అవసరాల గురించి అంటే సరే ఎవరైనా అడిగితే ఎంత అవుతుందంటే చెప్పినమేమో కానీ మాకు ఇది ఇవ్వండి అని సంఘంలో ఎప్పుడు కూడా మేము ప్రకటించలేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీ అవసరాలు అంటే నువ్వు నడిపించే సంఘానికి ఎప్పుడు నీ అవసరాలు చెప్పకు, నా అవసరం చెప్పన్నాడు. కాబట్టి దేవుడు అవసరమే చెప్తాం ఎప్పుడు. దేవుని వందనాలు. సరే గారు, బెంజమిన్ గారు ఒక మాట, తీసుకోవడం అంటే వడ్డీకిచ్చి తీసుకోవడం కాదు, మన అవసరానికి మాత్రమే తీసుకోవటం, అంతేగా క్లారిటీ. మళ్ళొకసారి అన్న, మళ్ళొకసారి. ఇప్పుడు తీసుకోవచ్చు అన్నారు, అదే మన అవసరాన్ని బట్టి మాత్రమే తీసుకోవాలి, వడ్డీకైనా దేనికైనా కానీ మనం తీసుకోకూడదు వడ్డీకిచ్చి. మన వడ్డీకిచ్చి వాళ్ళ దగ్గర వడ్డీ డబ్బులు తీసుకోకూడదు, మనకు అవసరం ఉంటే తీసుకోవచ్చు, అంతే కదా. మనకు అవసరం ఉంటే వడ్డీ, మన అవసరం వడ్డీ తీసుకోవచ్చు. అదే నేను అనేది. నేనేం కంక్లూజన్ ఇవ్వలేదన్న దానికి, అది ఇంకా నడుస్తుంది స్టోరీ. అదే దేవుడు అది పూర్తిగా తీసుకోవద్దని చెప్పాడు, బైబిల్ ప్రకారం తీసుకోవద్దని చెప్పాడు, కానీ కాలక్రమంలో దాన్ని సరి చేసుకుంటూ వెళ్ళి అతను తీసుకోకున్నట్టు బెటర్. అంటే విశ్వాసాన్ని నేర్పిస్తుంది. నేను 6 రోజుల క్రితం నుంచి ప్రేయర్ చేస్తున్నాను. ఈ అప్పులు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గట్లేదు, దీన్ని ఎండగానే తగ్గించాలి సౌజీ అని చెప్పి మాట్లాడుతూ ప్రేయర్ చేస్తున్నాను. అయితే నిన్నే మా బంధువులు, మా అమ్మ ఒక మామగారు చనిపోవడం పరిస్థితులు సిద్ధంగా ఉన్నాం. అంటే సౌజన్య వాళ్ళ నాయనమ్మ, మేము వెళ్లాల్సిన పరిస్థితులు అండి. ఇక తప్పని పరిస్థితుల్లో రాత్రి వేరే వాళ్ళని వడ్డీకి అడగాల్సి వచ్చింది.
అది క్రిటికల్ గా ఉంది. ఈ రోజు వెళ్ళాలి ఎక్కడికి, ఉమ్, చనిపోయే పరిస్థితిలో ఉంది, డబ్బులు అవసరతుంది. ఇక తప్పని పరిస్థితిలో వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, ఏదేమైనప్పటికీ మంచికి ఉపయోగించాలన్న భావన. అంటే నేనేమనుకుంటున్నా అంటే అన్న, చివరిగా అంటే నా ఉద్దేశంలో నా అభిప్రాయం ఏంటంటే, తీసుకోవద్దన్నాడు కాబట్టి ఆ పరిస్థితులు కూడా దేవుడే మనకు కావాల్సిన దేవుడే ఏర్పాటు చేస్తారు. ఇక ప్రార్థన చేయట్లేదు. ఇక కావాలని తీసుకొని కావాలని అప్పులు చేసుకుంటే ఇక నెత్తిరేసుకొని దేవుని అవమానం దాటుతుంది. ఉమ్. అంటే మీరు మీరు చెప్పొచ్చు, ఇప్పుడు మీరు ఏం చెప్తారో దానికోసం ఎదురు చూస్తాను నేను కూడా వీటన్నిటికీ. 100% నా సలహా ఒకటే ఏంటంటే, నేను మీతో ఏకీభవించే విషయమే. ఇక మన ప్రయత్నాలు, మన పనులు, మనము మనం కష్టపడడము, మన వరకు మనం ఎంతైనా అప్పుల జోలికి, అనవసరమైన ఖర్చుల జోలికి, మన స్థాయి మించిన హోదా జోలికి, లేకుంటే వేరే వాళ్ళతో పోల్చుకునే స్థాయికి, వాళ్ళకి అది ఉంది కాబట్టి మాకు అది ఉండాలన్న ఆ స్థాయికి వెళ్తే ఖచ్చితంగా అది దేవుడు మెచ్చేది కాదు. అట్లాంటి అప్పులను ఎప్పటికీ తీర్చలేం. మేమున్న ఏరియాలో ఒక సహోదరుడు ఉన్నాడు. నాకు మొన్ననే తెలిసింది ఆయన, అంటే వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, రాత్రి వెళ్ళిపోయారు. ఇంచుమించు 5 కోట్లు 6 కోట్లు అప్పులంట. వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు అప్పులైనవి అని నేను నాకు తెలిసిన మా లాజర్ అన్నతో మాట్లాడుతూ, అన్ని అప్పులు ఎందుకు అయిండొచ్చు ఆయనకు అని అంటే, నేను అడిగిన తమ్ముడు అడిగితే చెప్పాడు, ఆయన ఇల్లు కట్టాడు. ఆయన వాళ్ళ భార్య ఏదేమైనా సరే ఇల్లు కట్టాల్సిందే అన్నదంట. ఇల్లు కట్టాలి, ఇల్లు ఎట్లా కట్టాలో కూడా ఆమె చెప్పింది, ఎన్ని ఫ్లోర్లు కట్టాలో కూడా చెప్పింది. దానికి ఆయనకు ఇంకొక దగ్గర ఉన్న ల్యాండ్ అమ్మాడు, ఇల్లు కట్టాడు. ఆయన చిట్టీలు నడిపిస్తాడు, ఆయన ట్రావెల్స్ నడిపిస్తాడు, అవన్నీ చేస్తాడు. ఇక ఆ ఇల్లు కట్టిన ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయింది 50-60 లక్షలు. ఈ చిట్టీల పైసలు లేకుంటే వేరే పైసలు తీసుకొచ్చి ఇందులో రొటేషన్, ఆ రొటేషన్, ఈ రొటేషన్, ఈ రొటేషన్, ఆ రొటేషన్, ఈ రొటేషన్, ఆ రొటేషన్, ఈ రొటేషన్, ఆ రొటేషన్, వెనకకు తిరిగి చూసుకుంటే ఒక 5 నుంచి 10 సంవత్సరాల లోపు 5 కోట్ల అప్పు అయింది. నిర్ణయం ఏమైందంటే ఆఖరికి రాత్రి ఎవరు చెప్పకుండా పారిపోయాడు. మనం అందరము మధ్యతరగతి కుటుంబీకులమే. భార్య అడగగానే తాజ్మహల్ కట్టించిన భర్తలం కాదు మనం. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసేయాలి. మన ఆదాయం ఎంత, మన సంపాదన ఎంత, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం. దయచేసి స్త్రీలు మీ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోవడం, దాన్ని బట్టి ఒకవేళ నీ భర్త నేను సంతోష పెట్టాలని తలకు మించిన భారం ఏమైనా మోస్తున్నాడేమో గమనించడం స్త్రీ బాధ్యత. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. అంతేగాని నువ్వు తల తాకట్టు పెట్టు, నాకు సంబంధం లేదు అని ఏ స్త్రీ అనకూడదు. దేవుని బిడ్డలు అసలే అనకూడదు. వీలైతే ఏంటి ఇది, ఎక్కడి నుంచి మీరు చేస్తారు, మన ఆదాయం ఎంత, మన సంపాదన ఎంత, మీరేమైనా అప్పు చేస్తున్నారా అని స్త్రీలు అడగండి. వద్దని చెప్పండి. ఉన్న దాంట్లో ఎలా తీసుకుందామని చెప్పండి. తర్వాత మన సబ్జెక్ట్కి వస్తే, చాలామంది సేవకులు నాకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ కొంతమంది సేవకుల దగ్గర అడిగినప్పుడు ఏమంటున్నారంటే, వడ్డీలకు ఇవ్వద్దు అన్నప్పుడు వడ్డీకి ఇచ్చేదాన్నే కదా అప్పు అంటారు. బైబిల్లో చాలాసార్లు నువ్వు అప్పిచ్చుదువు కానీ అనే మాట రాస్తాడు. పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా నువ్వు అప్పియ్యి అని రాశాడు. కాబట్టి వడ్డీకి ఇవ్వచ్చు అని కొంతమంది సేవకులు చెప్పడం నేను విని ఆశ్చర్యపోయాను. ఇక దాన్ని మరి ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. మరి సరే,
ఇంకా ఇంకా కొంచెం దీన్ని డిస్కస్ చేస్తే బ్యాంకులలో పెడతారు డబ్బులు, బ్యాంకుల్లో పెట్టుకోవచ్చు, బ్యాంకుల్లో ఉండొచ్చు. బ్యాంకుడు కూడా వడ్డీ ఇస్తాడు కదా. ఇప్పుడు వడ్డీ ఎంతకి ఇవ్వాలి అనేది కాదు ఇప్పుడు డిస్కషన్. వడ్డీ 3 రూపాయలు తీసుకోవచ్చా, 2 రూపాయలు తీసుకోవచ్చా, రూపాయన్నర తీసుకోవచ్చా అనే డిస్కషన్ కాదు కదా. అసలు వడ్డీ తీసుకోవద్దు అని అంటే బ్యాంకులో వచ్చే వడ్డీల సంగతి ఏంటి? అది వడ్డీ తీసుకోవచ్చు. అది గవర్నమెంట్ ఇస్తుంది అంటున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వాలకు కూడా లోబడాలి అనేది ప్రభుత్వం కదా అది. అంటే దాని పేరు వడ్డీనా కాదా? వడ్డీ కానీ ఇప్పుడు అది మినిమం వడ్డీ కదా. ఇప్పుడు అధికంగా 2 రూపాయలు అదే 3 రూపాయలు. అదే నేను అందుకే అన్న, నేను మినిమం వడ్డా, పెద్ద వడ్డా, బారు వడ్డా, చక్ర వడ్డా పెడితే వడ్డే కదా. అదేనన్నా, అది గవర్నమెంట్ పెట్టింది కదా, నియమం పెట్టిందిగా, అది అక్రమం అయితే కాదుగా. అది మళ్ళీ ఇప్పుడు మీరు నేను ఏమంటానంటే అక్రమమా సక్రమమా, పావుల వడ్డా, ఈ 10 పైసల వడ్డా అనేది కాదు. వడ్డీ కాదా అంటే కొంచెం పాపం చేయొచ్చు కానీ పెద్ద పాపం చేయొద్దు అంటారా మీరు? ఓకే చెప్పండి అన్న, మీరు చెప్పండి. మనకి సులువుగా ఉన్నది, మనకి ప్రతిదీ కూడా అది కరెక్ట్ అనుకుంటా. తప్పేం లేదు. అంటే జస్ట్ నేను ఒరిజినల్ గా ఫైనల్ కరెక్ట్ ఆన్సర్ లేదు దీనికి. అల్టిమేట్ గా ఇప్పుడు పిఎఫ్ అంటే ఏందమ్మా? ప్రావిడెంట్ ఫండ్. అదే ఏంది దాని సిస్టమ్ చెప్తావా నాకు? అంటే మన శాలరీలో నుంచి అంటే 12% కట్ అయింది అనుకోండి, కంపెనీ 13% అంటే ఇంకొక 1% యాడ్ చేసి ఇస్తుంది అనమాట. గవర్నమెంట్ అంటే కంపెనీ పే చేస్తుంది, ఇటు మన శాలరీలో నుంచి వచ్చే 12% శాలరీకి కట్, అంటే ఉన్న శాలరీని బట్టి పర్సెంటేజ్ కట్ అవుతుంది. అంటే పిఎఫ్ సాలరీ అనొచ్చా? సాలరీలో పర్సెంటేజ్ అనొచ్చా పిఎఫ్ ను? అంతేనా? వాయిస్ కట్ అయింది. అంతేనా? ఓకే అన్నా, మేము జాబ్ చేసేటప్పుడు మా శాలరీ నుండి ఒక 12% కట్ చేసుకుంటారు, 12% యాడ్ చేస్తుంది కంపెనీ. అది రిటైర్మెంట్ అయినప్పుడు మనకు వృత్తి కోసం అని చెప్పేసి ప్రతి నెల మాకు పెన్షన్ ఇస్తారు. వడ్డీ కలిపా? వడ్డీ దానికి ఏమి ఉండదు అన్న. వడ్డీ వచ్చేసి 7% గెలిపిస్తారు బ్రదా. అవునవును, వడ్డీ కలిపే ఇస్తారన్న, పెన్షన్ కలిపే ఇస్తారు. కాబట్టి అన్న ప్రేమ మీరేం టెన్షన్ పడకండి. అదేం లేదన్నా. బ్రదర్, కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి పిఎఫ్ మీద ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ చేస్తుంటది. ఓకే బ్రదర్. సరే, మనం దీన్ని ఇక పొడిగించకుండా ఆలోచన చేద్దాం మనం. ఇది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ ఎప్పటికి కూడా. ఎందుకంటే మన చుట్టూ మొత్తము ఇవే నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ సరే వడ్డీకి ఇవ్వద్దు అంటే మనం ఆగగలమేమో, మన దగ్గర డబ్బులు ఉంటే, కానీ వడ్డీకి తీసుకోవద్దు అంటే మాత్రం చాలా కష్టమేమో. నా ఓట్స్ బ్యాక్ తీసుకుంటున్నాను అమ్మా, నా ఓట్స్ బ్యాక్ తీసుకుంటున్నా అంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన వాటిలో ఈఎంఐ కానీ హోమ్ లోన్ కానీ నేనే ఫస్ట్ ఉన్నా. బేసిక్ గా ఏమవుతుందంటే అది చాలా, అంటే పర్లేదన్నా మాట్లాడచ్చా? ప్లీజ్. మనం డబ్బులు ఇస్తున్నాము, మళ్ళీ రిటర్న్ తీసుకునే సిచ్యువేషన్స్ లేవు. అంటే అడగలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. మనం ఎవరికైతే ఇస్తున్నాం వాళ్ళు కూడా అలాగే అయిపోతున్నారు. అడగలేని పరిస్థితి కాదు, డబ్బులు ఇచ్చి చాలా మందిని దూరం చేసుకుంటున్నాం అనండి. అది చెప్పండి. అట్లా అనొచ్చు మనం. అంతే. కొన్నిసార్లు పాపం ఇచ్చి కొంతమందిని దూరం చేసుకుంటాం మనం. కొంతమంది దూరం అవుతున్నారు. సరే, వాళ్ళు కావాలని కట్టలేక దూరం అవుతున్నారా, వాళ్ళకు అనుకున్న టైంకు రాక దూరం అవుతున్నారో తెలియదు, కానీ ఈ డబ్బు చాలా ఇబ్బంది పెడుతుంది. డబ్బు చాలా సమస్యలు సృష్టిస్తుంది. ఈ 20 days క్రితం అనుకుంటా నేను సురేష్ అన్న ఈ డిస్కషన్ ఇట్లా డిస్కస్ చేసామన్నమాట.
అసలు ఈ మనీ ఏదైతే మనకు వస్తున్న మనీ ఏదైతే ఉందో మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఏది ఆలోచించకుండా పెట్టడం వల్ల కూడా అప్పులు ఎక్కువైపోతున్నాయి. అసలు అంటే బ్యాలెన్సింగ్, మనీ బ్యాలెన్సింగ్ అనేది లేకపోవడం వల్ల ఎట్లా ఏంటి అనేది లేకపోవడం వల్ల కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది. అందుకే చాలా రోజుల నుంచి నేను పర్టికులర్గా కొంతమందిని తీసుకొని ఈ మనీ మేనేజ్మెంట్ మీద నేను పాటిస్తున్న కొన్ని చిట్కాల మీద, మనీ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనే దాని మీద ఒక 3 days ఫుల్ డే ట్రైనింగ్ ఇవ్వాలని అనుకున్నాను. కానీ అది కుదరలా. సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయింది కానీ ఆ టీచింగ్ కుదరలా. పెట్టాలి, నిజంగా అది అవసరము. క్రైస్తవులకి, విశ్వాసులకి ఖచ్చితంగా అవసరం అన్న. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అవసరం అన్నా. నన్ను కూడా జాయిన్ చేసుకుని నేను కూడా అంటే ఆ టీచింగ్ లో నేను కూడా ఖచ్చితంగా అది ఇచ్చేదే అందులో ఎక్కువ మంది సేవకులకే ఇవ్వాలి. సేవకులకే బిబ్లికల్ ఫైనాన్సెస్ తెలియదు. సేవకులు నేర్చుకోవాలి. నాకు చెప్పండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి నేర్పించాలి. సేవకులకు ఆర్థిక నిర్వహణ తెలియదు. సేవకులకు 2 తెలియదు: ఆర్థిక నిర్వహణ తెలియదు, ఆరోగ్య నిర్వహణ తెలియదు. దీంట్లో అమ్మగారిని కూడా జాయిన్ చేయండి బ్రదరు. తప్పకుండా అన్న. అంటే స్పెషల్ మామూలుగా లేడీస్ చాలా మంది నా దగ్గర భర్తలకు తెలియకుండా శారీస్ కొనుక్కుంటారు. ఈ అడిగినప్పుడు వాళ్ళు ఇంక యాన్నో అప్పు చేసి ఇవ్వడం అట్లా. అంటే ఇంక నా ఉద్దేశం ఏంటంటే భర్తలకు తెలియకుండా భార్యలు అసలు అప్పు చేయకూడదని. మనకి ఇంకా నుంచి అడగాలి, నువ్వు ఇంట్లో తెలిసి చెప్తున్నావు లేదా అనేది. అది 100%. అది 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 ఇంకా భయంకరం. ఇప్పుడు అట్లా చేసి కుటుంబాలు నష్టపోయి నాశనమైనవి ఉన్నాయి. నేను దయచేసి ఈ వేదికలో చెప్తున్నా మీకు, లోన్లు ఈజీగా దొరుకుతున్నాయి, అప్పులు ఈజీగా దొరికే కాలంలో ఉన్నాం మనం. క్రెడిట్ కార్డ్స్, ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఉంటే, స్మార్ట్ ఫోన్ ఉంటే యాప్ లోన్స్ వస్తున్నాయి. యాప్ లోన్స్ తెలుసా మీకు? లోన్లు ఇచ్చే యాప్లు ఉన్నాయి కొన్ని. ఆ యాప్లో మీ పేరు, మీ ఫోన్ నెంబర్ కొట్టి, మీ ఆధార్ కార్డ్ ఎంట్రీ చేసి, మీ పాన్ డీటెయిల్స్ ఇస్తే మీకు అప్పిస్తారు. 5,000 నుండి 1,00,000 రూపాయల వరకు అప్పిస్తారు ఇమీడియట్లీ. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫోన్ను యాక్సెస్ చేసుకుంటారు వాళ్ళు. అప్పు దొరుకుతుంది కానీ చాలా డేంజర్. ఆ యాప్లలో అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. చచ్చిపోవుడేగా, అప్పు కట్టుడు ఉండదు ఆడ. కొన్ని కుటుంబాలు ఛిద్రమైపోయినాయి. భర్తకు తెలవకుండా 10,000-20,000 అప్పు చేసి ఆ అప్పులు కట్టలేక మనకు తెలిసిన వాళ్ళు, మనకు పరిచయం ఉన్న వాళ్ళు 30,000-40,000 అప్పు చేసి 3 లక్షలు కట్టారు. ఇంకా అప్పు తీరదు. మోసం అది. కాబట్టి తెలియకుండా స్త్రీలు అప్పులు చేయొద్దు. అది బైబిల్ ప్రకారం కూడా భర్తను గౌరవించడం కాదు, భర్తకు లోబడడం కాదు. దయచేసి స్త్రీలు ఆత్మీయంగా మేము వాక్యానుసారంగా ఉండాలి అంటే భర్తకు తెలియకుండా అప్పులు చేయడాలు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. రెండవది, భర్తకు తెలియకుండా అప్పులు ఇవ్వడాలు కూడా అది మంచిది కాదు. అది 100% తప్పు. కొంతమంది స్త్రీలు కొంచెం పెత్తనం చేస్తారు, దాన్ని బోడి పెత్తనం అంటారు. ఈ పెత్తనాలు చేసి భర్తకు తెలియకుండా ఈ డబ్బు లావాదేవీలు చేసి అవి అక్రమ సంబంధాలకు దారితీసి కుటుంబాలు నాశనమైన స్త్రీలు చాలా మంది ఉన్నారు. కాబట్టి ట్రాన్స్పరెన్సీ లేదు అని అర్థం. ఏమంటారు ట్రాన్స్పరెన్సీ అంటే తెలుగులో? లావాదేవీలు అనుకుంటున్నాను. లావాదేవీల మధ్యలో ట్రాన్స్పరెన్సీ లేదు అంటే ఏమంటారు? పారదర్శకత లేదు అంటే క్లియర్గా లేరు అని అర్థం. బైబిల్ ప్రకారం వారిద్దరు ఒక శరీరం కాదు అని అర్థం.
భార్యాభర్తలు ఒక్క శరీరం అయితే ఒక శరీరంలో జరిగేది ఎందుకు తెలియదు ఇంకొక శరీరం లోపల ఉన్న ఇంకొకరికి? అవునా కాదా? కాబట్టి ఇది కొంచెం డిబేటబుల్ క్వశ్చనే. నేనేమంటానంటే వీలైనంత వరకు మీ దగ్గర డబ్బులు ఉంటే, నేను ఇదివరకు కూడా చెప్పాను, మీరు ఏం చేయండి అంటే ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మళ్ళీ వాళ్ళు ఇవ్వకున్నా పర్వాలేదు అనుకుంటేనే మీరు ఇవ్వండి. రెండవది, వడ్డీకి ఇవ్వాలా ఊరికైనా ఇచ్చి మళ్ళీ తీసుకోవాలనేది మీ నిర్ణయం తీసుకోండి, వాళ్ళ పరిస్థితిని బట్టి, మీ పరిస్థితిని బట్టి. ఓకేనా? వీలైనంత వరకు ఖచ్చితంగా డబ్బు మనుషుల మధ్యలో ఖచ్చితంగా అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. రెండవది, వీలైనంత వరకు మీరు అప్పులు చేయకండి. ఇక తప్పదు అనుకున్నప్పుడు, మీరు అప్పు చేసుకున్నప్పుడు అప్పు తీర్చే వరకు మీ బాధ్యత చాలా ఎక్కువ ఉన్నదనే మాట మీరు ఆలోచించండి. అప్పును అలవాటు చేసుకోవద్దు. రెండవది, అప్పును సులువుగా చులకనగా చూడొద్దు ఎప్పుడు కూడా, అది ఖచ్చితంగా పెరిగిపోతుంది. కాబట్టి నేనేమంటానంటే అప్పు తీసుకుంటే నిద్ర పట్టొద్దు నీకు. రెండోది, ఒక అప్పు తీర్చడానికి పొరపాటున కూడా మళ్ళీ ఇంకో అప్పు చేయకండి. చిన్న అప్పును తీర్చడానికి పెద్ద అప్పు చేసుకుంటూ పోతే ఇక నువ్వు అప్పులు చేయాల్సిందే తప్ప బతకడం ఏముండదు ఇంకా. కాబట్టి ఎంతసేపటికైనా ఒక అప్పును తీర్చడానికే ఆ ఒక వ్యక్తి దగ్గరనే కాళ్ళ అయ్యేళ్ళబడో, సమయం తీసుకోనో, కొంచెం జాగ్రత్త పడో, నీ వల్ల ఎంత అవుతుందో అంతవరకు తీసుకోవడం చాలా చాలా మంచిది. రెండోది, ఇంకొక చెడ్డ అలవాటు ఉంటుంది కొంతమందికి, చెడ్డ అలవాటు. ఆ మాట మీరు పట్టుకోండి. ఏంటిదా చెడ్డ అలవాటు అంటే, ఈ మార్వాడి వాళ్ళ దగ్గర కుదవబెట్టే అలవాట్లు. నేను ఇదివరకు మేము కిరాయికి ఉన్నప్పుడు ఇంట్లో, అది మార్వాడి షాప్ పక్కకు కిరాయికి ఉండేవాళ్ళం. కొంతమంది తాగుబోతులు ఇత్తడి చెంబులు ఇంట్లో ఉంటాయి కదా, ఇత్తడి చెంబులు తెచ్చి కూడా పెట్టి 100 రూపాయలు తీసుకుపోయి తాగేటోళ్ళు. చాలా బాధాకరమైన విషయం అది. సైకిళ్ళు తీసుకొచ్చి కుదవబెట్టేవాళ్ళు, ఇంకా రకరకాలుగా. అది చాలా బాధాకరమైన విషయం. ఈ బ్రాస్లెట్లు ఇంకా అవి ఇవన్నీ బంగారాలు. సరే, కనీసం ఈ బ్యాంకులో కుదవబెడుతున్నా తక్కువ వడ్డీ కాబట్టి పర్వాలేదేమో, కానీ మార్వాడీల దగ్గర కుదవబెడితే విస్తారమైన వడ్డీ, ఇక తిరిగి కట్టలేము, అటే పోతాయి అవి. కాబట్టి ఈ అలవాటు చేసుకోవద్దు, కుదవబెట్టే అలవాట్లు, అప్పులు చేసే అలవాట్లు. ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా అది తప్పదు అంటే తప్ప, లేకుంటే చిన్న చిన్న వాటిని అడ్జస్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పులు చేయడం కాదు నేర్చుకోవాల్సింది. అది లేకున్నా సరే అని అర్థం చేసుకునే స్థాయికి నేర్చుకోవాలి తప్ప, ఆ చిన్నదాని కోసం కూడా అప్పు చేయొచ్చులే అనే ఆలోచన రావద్దు. నన్ను క్షమించండి, ఒక మాట చెప్తాను మీ ఆత్మీయ సహోదరునిగా. మొబైల్ ఫోన్ల కొరకు అప్పులు చేయడం ఏందండి? మొబైల్ ఫోన్స్ను అప్పు చేసి తీసుకోవడం ఏంటి నాకు అర్థం కాల. ఓకే, లేదన్నా అస్సలు ఏమీ లేదు అంటే చిన్న ఫోన్ తీసుకో, సరే అప్పే ఒక 6,000 10,000 రూపాయలలో కూడా వస్తుంది కదా. ఎట్లా వాడు ఈఎంఐ ఇస్తుండు కదా అని 30,000 50,000 రూపాయలు పెట్టి మొబైల్ ఫోన్ అప్పు చేసుకునడం ఏందండి? అంటే 10,000 రూపాయల స్మార్ట్ ఫోన్లో కూడా వెళ్తుంది కదా అదే పని. అంటే అప్పు అంటే భయం లేదు అని అర్థం. నీకు అప్పు అంటే భయం లేదు అని అర్థం. అదే పని నీ మొబైల్ ఫోన్లో అర్జెంటుగా నేను వాట్సాప్లు చూడాలి, ఇంకా వేరే పనులు చేయాలంటే 10,000 రూపాయల మొబైల్ ఫోన్లో కూడా పని జరుగుతుంది, నాకున్న ఫోన్ జ్ఞానం ప్రకారం. కానీ నువ్వు అప్పు చేసి 30,000 40,000 పెట్టి ఈఎంఐలో ఫోన్ కొన్నావంటే ఇక దానికంటే, అంటే నీకు డబ్బులంటే అప్పు అంటే భయం లేదని అర్థం. నేను కొంతమంది యవనస్తుల పిల్లల్ని చూశానండి, మన సంఘంలో చూశాను నేను, మన దగ్గర ఉన్న పిల్లల్ని చూశాను నేను. ఈజీగా వాళ్ళు ఒక సంవత్సరానికి ఒక ఫోన్ ఎలా మార్చగలుగుతున్నారంటే, వాడు ఫోన్ ఈఎంఐలో కొంటున్నాడు, నెలకు 2,500 3,000 రూపాయలు కడుతున్నాడు, సంవత్సరం కాగానే దాన్ని తీసి పడేస్తున్నాడు, మళ్ళీ ఒక ఫోన్ కొంటున్నాడు. ఏమైందిరా మొన్న ఉన్న ఫోన్ ఇవాళ లేదేంట్రా అంటే, మొన్న ఒక అబ్బాయి అంటాడు, ఫోన్ అంటే జేబులో నుంచి జారిపోయిందట. జారిపోయిన ఫోన్ ఖరీదు ఎంత? 20,000 చిల్లర.
అంటే 20,000 చిల్లర నీ జేబులోకి వెళ్ళి జారిపోతే నీకు అన్నం తినబుద్ధి అవుతుందా? నీకు నిద్ర పడుతుందా? అంటే నీకు డబ్బులు అంటే విలువ లేదు, భయం లేదు. ఇలాంటి వాడి జీవితంలో బాగుపడతారా? అందుకే డబ్బుల విలువ తెలియకుండా బ్రతకొద్దు దయచేసి. డబ్బుల విలువ తెలియకుండా బతకొద్దు దయచేసి ప్లీజ్. కాబట్టి పరిస్థితులు మనల్ని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీలైనంత వరకు అప్పు లేకుండానే జయించండి. ఎందుకంటే ఒక్కసారి అప్పు చేయడం అలవాటు అయితే అది అలవాటుగా మారిపోయి అది చిన్నది పెద్దదని వ్యత్యాసం లేకుండా మనల్ని పూర్తిగా ముంచి నాశనం చేస్తుంది. ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవడం నేర్చుకోండి. లేదు ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి అంటే దానికోసం ఎక్కువ కష్టపడడం నేర్చుకోండి. ఈ విషయంలో నేను సేవకుల విషయంలో నేను చాలా బాధపడతాను. కారణం ఏంటి అంటే ఇంకా వేరే అవకాశం లేదు వారికి. నేను ఇక్కడ సంఘానికి ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను, విశ్వాసులకు ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సంఘముగా విశ్వాసులుగా మీ ఆత్మీయ తండ్రి యొక్క అవసరతలు పరిస్థితులను అర్థం చేసుకోవడం కూడా సంఘ బిడ్డలు నేర్చుకోవాలి. అది మీ బాధ్యత. మీ దైవజనుడు అప్పుల పాలైతే, అప్పులను బట్టి మీ దైవజనుడు ఇబ్బంది పడితే, మీరు ఇవ్వగలిగిన స్థాయి ఉండి మీరు సహాయం చేయకపోతే అది మీకు అవమానం, మీ సంఘానికి అవమానం. ఒక సంఘంలో ఆరాధన జరుగుతున్నప్పుడు అప్పులలో వచ్చి పాస్టర్ గారిని స్టేజ్ మీద నుంచి కిందికి లాగిన సేవకులు నాకు తెలుసు. అదెంత శోచనీయమైన సంఘటన తెలుసా మీకు? ఇంచుమించు ఆ పాస్టర్ గారు సూసైడ్ చేసుకున్నంత పని చేశాడు. కాబట్టి అది సంస్థకు చెందిన సంఘం జగద్గిరిగుట్టలో. ఆ సంస్థ వాళ్ళకు ఈ సంఘ పెద్దలు రిపోర్ట్ చేసేసరికి ఆ సంఘ పెద్దలు ఆ సంస్థ వాళ్ళు వీళ్ళను ఈ పాస్టర్ గారిని తీసేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇట్లా అప్పులోళ్ళు వచ్చి ఆరాధన నడుస్తున్నప్పుడు అయ్యగారిని బయటికి లాగి కొట్టేంత పని చేశారు. మేము వెళ్ళి ఆపాము. ఇట్లా అప్పులు చేసే పాస్టర్ మాకు వద్దు అని వీళ్ళు సంస్థకు చెప్తే సంస్థలు నిర్దాక్షిణ్యంగా ఆయన తీసేస్తే ఆ నెలకొచ్చే 10 రూపాయల 10,000 ఆగిపోయినాయి. ఇప్పుడు నేను ఆ పెద్ద ఆయన పాపం ఇంచుమించు ఆ పెద్ద ఆయన 60 ఏళ్ళు ఉంటాడు. ఆ పెద్ద ఆయన కలిసి నేను అడిగాను, నాన్న ఎందుకు మరి అన్న అప్పులు చేశారు అంటే పాపం ఆయన 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 గుండె చెరువయ్యే మాటలు చెప్పాడు నాకు. భార్య, పిల్లలు, వాళ్ళ జల్సాలు, వాళ్ళ వ్యవహారాలు, ఇవన్నీ ఉన్నాయి కారణాలు. కాబట్టి పాస్టమ్మలు కూడా కొంచెం అదుపులో ఉండడం చాలా మంచిది. అందుకే నేను స్త్రీలు అనే మాట ఇందాక వాడాను ఆల్రెడీ. తర్వాత సేవకుల పిల్లలు కూడా జల్సాల విషయంలో జాగ్రత్తగా పెంచడం మంచిది. ఏ పిల్లలైనా సరే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కుటుంబంతో, కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయడం చాలా మంచిది. మన స్థాయి ఏంటి, మన స్తోమత ఏంటి, మనం ఏం మెయింటైన్ చేయగలుగుతాం. నా కొడుకు అడిగిండు కదా అని నువ్వు పెద్ద బండి కొనిచ్చేసి అప్పు చేసి అప్పు కట్టలేక తల్లిదండ్రులు పిసుకొని చచ్చిపోతుంటే వాడు మాత్రం రోజుకు 10 లీటర్ల పెట్రోల్ పోసుకొని తిరుగుతుంటే వానికి ఆ బాధ్యత లేకుండా చేసింది ఎవరంటే తల్లిదండ్రులే. అప్పులు అవ్వడానికి ఇవన్నీ కారణాలు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు మేమున్న ఏరియాలో. ఆయన వాళ్ళ కొడుకును సంతోష పెట్టడానికి ఇల్లు అమ్మాడు. మావాడు బండి కొనడన్నా ఇక సరే తర్వాత చూద్దామని గుడ్డిగా ఆయన ఇల్లు అమ్మితే నేను ఆశ్చర్యపోయి అడ్డగాను, పిచ్చోడు అనువేమన్నా అంటే ఈ పర్లేదులే అన్న, వాడే మంచిగా సెట్ అవుతాడన్నా అది అన్నాడు. పాపం ఇంచుమించు 15 సంవత్సరాలు అయింది ఆయన ఇల్లమ్మి వానికి సంతోషపెట్టి. వాడు జులాయిగా తయారయ్యాడు. ఈ మధ్యలో ఆయనకు పెరాలసిస్ వచ్చి రోడ్డు మీద అడుక్కుంటున్నాడు. అట్లాంటి దుఃఖ సంఘటనలు ఎన్నో 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 చెప్పగలను నేను. కాబట్టి అందుకే నేను అన్నాను కదా, బిబ్లికల్ ఫైనాన్సెస్ తెలియాలి, ఆర్థిక నిర్వహణ యజమానునికి తెలియాలి.
తప్పకుండా ప్రార్థన చేయండి. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ 1-2 రోజులు మీరు వద్దురు కానీ కనీసం మీరు వచ్చినా సరిపోద్ది. మనం ఆర్థికంగా ఎట్లా ఖర్చు పెట్టాలి, మన లెక్కలు ఎలాగ ఉండాలి, దైవికంగా ఆర్థిక నిర్వహణ ఎలా ఉండాలో 1-2 రోజులు మనం చూద్దాం ఖచ్చితంగా. కాబట్టి మనం ఒక డిబేట్ చేస్తే వడ్డీకి ఇవ్వచ్చా ఇవ్వద్దా అనే డిబేట్ చేస్తే ఖచ్చితంగా దాని వెనకాల వడ్డీకి తీసుకోవచ్చా తీసుకోవద్దా అనే డిబేట్ ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం మనం దేవుని చిత్తానికి అప్పగించి మన వ్యక్తిగతమైన విషయాల్లో ఒకవేళ మన దగ్గర ఎక్సెస్ ఉంటే మనం దాన్ని ఎలా ఉండాలి, మనం తీసుకునే విధానంలో ఎలా ఉండాలి అనేది కొంచెం దైవికంగా మీరు ఆలోచించండి. ఈ 8వ వచనంలో వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనువాడు అని ఉంది. ఈ రెండోది 100% తప్పు. దుర్లాభము అన్నాడు అంటే 10 రూపాయలది 100 రూపాయలకు అమ్మడం అనేది దుర్లాభం. లేనిది ఉన్నట్టుగా చెప్పి అమ్మడం అనేది దుర్లాభం. మోసం చేసి అంటకట్టడం అనేది దుర్లాభం. కాబట్టి ఈ వ్యాపారస్తుల పరిస్థితి కూడా పాపం బాధాకరమైన విషయమే. ఒకప్పుడు వ్యాపారంలో విషయాలు ఏం తెలిసేది కాదు. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేనప్పుడు ఈ వస్తువు తీసుకొచ్చి ఈ వస్తువు మాకు 50 రూపాయలు పడ్డది, మేము 70కి అమ్ముతున్నాం అంటే 70కి తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరైనా నుండి వస్తువు 50 అయినా కానీ టక్కన అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఎంత అని చూస్తున్నాం. మనం ఈజీ అయిపోయింది. కాబట్టి వ్యాపారస్తుల పరిస్థితి కూడా గందరగోళమే. అయినా మోసాలు జరుగుతున్నాయి, రకరకాలుగా జరుగుతున్నాయి. కానీ దయచేసి వ్యాపారం చేసే వాళ్ళకు నేను ప్రాముఖ్యంగా చెప్తున్నాను, లాభం తీసుకోండి కానీ దుర్లాభంగా మార్చకండి దాన్ని. రేపు ఒకరోజు మనం దేవుడి దగ్గర నిలబడాలి. అయితే ఆయన ఏమన్నాడంటే అలా చేసి సంపాదించిన దానివల్ల ప్రయోజనం ఉండదు, అది దరిద్రులను కరుణించి వారి కొరకు కూడబెట్టేదిగా మారుతుంది అనే మాట చెప్పాడు. కాబట్టి కొంచెం ఈ విషయంలో దేవుడే మనకు వివేచన ఇచ్చి, దేవుడే మనకు జ్ఞానం ఇచ్చి, దేవుడే మనకు సహాయం చేయాలని కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని సంపూర్ణ నడిపింపు కొరకు కూడా దేవుని ఖచ్చితంగా మనం అడుగుదాం. ఓకే, నాకు తెలిసి మన టైం అయిపోయింది. రేపు ఉదయం మరలా మనం ఈ వచనం నుండే ఇంకా కొన్ని ఆలోచనలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. ఆమేన్. రమేష్ బాబు గారు అవైలబుల్గా ఉన్నారా? ప్రార్థన చేస్తారా? ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, మరొక ఉదయకాల సమయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. నాయనా, జీవితంలో ప్రభు ఆర్థికంగా, నాయనా ఆరోగ్యపరంగా, శారీరకంగా ప్రభువా, నాయన ఏ విధంగా నాయన ప్రభు వాక్యమును బట్టి వడ్డీకి ఇచ్చుట పుచ్చుకుంట గురించి ప్రభువా నాయన చర్చించడానికి మీరు ఇచ్చిన ప్రభువా నాయన ఇటువంటి జ్ఞానాన్ని కూడా ప్రభువా మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన మానవులంగా ప్రభువా జీవిత విధానంలో ఎదురయ్యే ప్రతి సమస్యను గురించి ప్రభువా పరిష్కారాన్ని మీరు ముందుగానే ఉంచారు ప్రభువా. వాటిని మేము తెలుసుకుని ప్రభువా అనుసరించి నడుచుకోవడానికి ప్రభువా నాయన నీ మాట చెప్పునే ప్రభువా నాయన నీవు చూపిన ప్రభువా మార్గంలో మేము నడవడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభువా. నేను నిలబెట్టిన మీ దాసుని కుటుంబాన్ని ప్రభువా, సంఘాన్ని ప్రభు పరిచర్యను నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుమారుని బలపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభువా. అలాగే నాయన ఈ వేదికలో పాలు పొందిన ప్రభువా మీ సేవకులు నాయన సంఘ బిడ్డలు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ప్రభు వారందరినీ మీరు బలపరచండి, దీవించండి. నాయన మీ సహాయం దయచేయండి. అలాగే ప్రభువా నాయన మీ కుమారులు ప్రభువా నాయన ప్రభువా ఈ దినము ప్రభువా చేయుచున్న ఆ యొక్క మందిర ప్రతిష్టను బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఏది చేసినా ప్రభువా నీ కొరకే నాయన చేయడానికి, అలాగే ప్రభువా ఆ స్థలంలో ప్రభువా నాయన కుమారుని ప్రభుని బలపరిచి ప్రభువా మీ సహాయము దయచేయండి.
ప్రభువా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ప్రభువా నాయన సహాయం చేసి నడిపించగలిగిన దేవుడిగా ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా పాల్ సురేష్ గారిని ఆయన బలపరిచి నాయన సహాయం చేయమని ప్రభువా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా ఇంతవరకు నాయన మీ యొక్క ప్రభువా వాక్యమును గురించి చర్చించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా ఇంకను ముందు కొనసాగడానికి మీ సహాయము దయచేయమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం సహకారం ఈ దినమంతా మన పనులకు, మన జీవితాలకు, మన కుటుంబాలకు మనకు తోడుగా ఉండి దేవుడు మనల్ని దీవించి, దేవుడు మనల్ని ఆశీర్వదించి వాక్యానుసారమైన ఆత్మానుసారమైన జీవితంలో మనల్ని నడిపిస్తూ సమస్తమైన చిత్త ప్రకారం జరిగించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.